హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇడ్లీ పిండితో వడల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇడ్లీ పిండి వడల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్, పచ్చిమిర్చి అన్నిటినీ సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అంతా పిండిలో కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లే పట్టిద్దని కరెక్ట్గా చెప్పలేమండి. పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం వడల్ని ప్రిపేర్ చేసుకుంటే పిండి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా కలుపుకోవాలి. నాకైతే 4 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి పట్టిందండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని చేతిని తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలా టీ గరిటె మీద పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేస్తే కనుక ఫస్ట్ టైం చేసినా కానీ చేతికి ఆయిల్ తగలకుండా ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ వడల్ని టీ గరిటెతో ఆయిల్లోకి వేసుకోవాలి. మీరు నార్మల్గా అయినా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. టీ గరిటెతో అయితే ఈజీగా ఉంటుందని చూపించాను. కొంచెం కాలాక అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండితో వడల్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం నార్మల్గా వడల్ని ప్రిపేర్ చేయాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అని. కానీ ఇలా ఇడ్లీ పిండి ఉంటే చాలండి, 10 నిమిషాల్లో ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకొని మిగిలిన వడల్ని 1 నిమిషం మళ్ళీ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వడ ఫ్రై అవడానికి 3 నుంచి 4 నిమిషాలు టైం పట్టిద్ది. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి వేడివేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మనం బియ్యం పిండి వేయటం వల్ల ఆయిల్ కూడా అసలు పీల్చలేదండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.